వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వెజ్ మంచూరియన్ తయారు చేయడానికి క్యాబేజ్ని ఇలా సన్నగా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సన్నగా తురుముకోవాలి. క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా గట్టిగా స్క్వీజ్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా క్యాబేజ్ మొత్తం పిండుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం పిండుకొని తీసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. నీళ్ళు ఏం లేకుండా గట్టిగా పిండుకోవాలి. రెండు టీ స్పూన్ల మైదా, ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని ఈ వేడిగా ఉన్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టేయకుండా కొద్దిగా వేగాక కలుపుకోవాలి. వెంటనే పెట్టేస్తే విరిగిపోతాయి. అందుకని కొద్దిగా వేగాక అన్ని వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. పక్కకు తీసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో
సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే వైట్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ వేయటం వల్ల దగ్గర పడుతుంది, అందుకని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. సాస్ కూడా వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేస్తే సరిపోతుంది. కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు పైనుంచి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. చేయటం చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.